హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంటెంటాల్. ఈరోజు మనం ఫ్రెషర్స్ లేదా జూనియర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అలాగే మీరు RHCSA అంటే రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్ లింక్ అండ్ హార్డ్ లింక్? సాఫ్ట్ లింక్ అండ్ హార్డ్ లింక్ దాని డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఒక ఫైల్ని మీరు క్రియేట్ చేసినప్పుడు లైనక్స్ సిస్టంలో ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేశారనుకోండి, అది ఒక పర్టికులర్ పాయింట్లో హార్డ్ డిస్క్లో ఒక పర్టికులర్ పాయింట్లో సేవ్ అయి ఉంటుంది. సో ఈ హార్డ్ లింక్ అంటే ఏంటంటే ఆ సేమ్ ఫైల్ని పాయింట్అవుట్ చేస్తుంది. బట్ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఈ ఒరిజినల్ ఫైల్లో ఉన్న సేమ్ డేటా ఈ హార్డ్ లింక్లో కూడా ఉంటుందన్నమాట. కొంచెం కూడా ఈజీగా చెప్పాలంటే ఒక కాపీ లాంటిది అనమాట. ఇన్ కేస్ మీ ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయిపోయినా కానీ ఈ హార్డ్ లింక్ ద్వారా డేటాని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ సాఫ్ట్ లింక్లో ఏంటంటే ఒక ఒరిజినల్ ఫైల్ని మీ హార్డ్ డిస్క్లో ఎక్కడైనా పాయింట్అవుట్ చేస్తే ఆ ఫైల్ని ఈ సాఫ్ట్ లింక్ పాయింట్అవుట్ చేసి ఉంటుందన్నమాట. ఆ ఒరిజినల్ ఫైల్ని సాఫ్ట్ లింక్ పాయింట్అవుట్ చేసి ఉంటుంది. ఇది ఒక షార్ట్ కట్ లాంటిది, విండోస్ యూజ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇన్ కేస్ ఈ ఒరిజినల్ ఫైల్ కానీ డిలీట్ అయిపోతే ఈ సాఫ్ట్ లింక్ కూడా యూజ్లెస్ అవుతుందన్నమాట. ప్లస్ ఇంకో అట్రిబ్యూట్ ఏంటంటే ఈ హార్డ్ లింక్లో ఒరిజినల్ ఫైలు అలాగే హార్డ్ లింక్ కూడా సేమ్ ఐనోడ్ నెంబర్ని యూజ్ చేస్తాయి. అదే విషయం సాఫ్ట్ లింక్ విషయానికి వస్తే ఈ ఒరిజినల్ ఫైల్కి అలాగే ఈ సాఫ్ట్ లింక్ డిఫరెంట్ ఐనోడ్ నెంబర్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం హార్డ్ లింక్ అండ్ సాఫ్ట్ లింక్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫైల్ అని ఉంది, క్యాట్ ఫైల్. సో దీంట్లో కొంచెం డేటా ఉంది. దిస్ ఈజ్ హార్డ్ లింక్ టెస్ట్ అండ్ సంథింగ్. ln స్పేస్ ఫైల్ హార్డ్ లింక్. ఈ ln అనే కమాండ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఒక హార్డ్ లింక్ ఫైల్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు 2 ఫైల్స్ క్రియేట్ అయి ఉన్నాయి. ఫైల్ అనేది ఉంది యాజ్ వెల్ యాజ్ హార్డ్ లింక్ అనే ఫైల్ కూడా క్రియేట్ అయింది. ఈ హార్డ్ లింక్ ఫైల్లో డేటా ఏముందో చూడండి, సేమ్ ఈ ఫైల్లో ఉన్న సేమ్ డేటానే దీంట్లో కూడా రిఫ్లెక్ట్ అయి ఉంటుందన్నమాట. మనం చెప్పుకున్నట్టు ఇన్ కేస్ ఒరిజినల్ ఫైల్ కానీ డిలీట్ అయిపోయినా కానీ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయిపోయింది. స్టిల్ ఏంటంటే మనం ఆ హార్డ్ లింక్ని యూజ్ చేసుకొని డేటాని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది హార్డ్ లింక్. అదే సాఫ్ట్ లింక్ అయితే ln-s హార్డ్ లింక్ సాఫ్ట్ లింక్. ఇక్కడ చూడండి సాఫ్ట్ లింక్ క్రియేట్ అయింది. బట్ ఏంటంటే హార్డ్ లింక్ వచ్చేసి 43 బైట్స్ ఉంటే ఈ సాఫ్ట్ లింక్ అనేది వచ్చేసి 8 బిట్స్ మాత్రమే ఉందన్నమాట. దాని అర్థం ఏంటంటే ఈ హార్డ్ లింక్ని ఇది పాయింట్అవుట్ చేసి ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తే చూడండి అర్థమవుతుంది, ఈ సాఫ్ట్ లింక్ అనే ఫైల్ ఈ హార్డ్ లింక్ని పాయింట్అవుట్ చేస్తుందన్నమాట. మీరు ఇన్ కేస్ క్యాట్ సాఫ్ట్ లింక్ అని చెక్ చేస్తే సేమ్ డేటా ఉంటుంది. వై? బికాస్ ఏంటంటే ఈ ఫైల్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి. ఇన్ కేస్ ఈ హార్డ్ లింక్ అని డిలీట్ అయిపోతే ఏమవుతుందో చూడండి, మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే హార్డ్ లింక్ డిలీట్ అయిపోయింది కాబట్టి ఈ సాఫ్ట్ లింక్ ఇంకా నాట్ యూజబుల్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్ లింక్ అండ్ సాఫ్ట్ లింక్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు ట్రబుల్ షూట్ ద అబవ్ ఎర్రర్ వైల్ మౌంటింగ్ ఏ సాంబా షేర్. ఎప్పుడైనా సరే ఒక సాంబా షేర్ని మీరు మౌంట్ చేస్తున్నప్పుడు లోకల్ ఫైల్ సిస్టంలో మీకు ఈ కనిపిస్తున్న ఎర్రర్ రావచ్చు. ఫోల్డర్ నేమ్ రీడ్ ఓన్లీ అని చెప్పి ఒక ఎర్రర్ రావచ్చు. ఆ ఎర్రర్ ఎందుకు వస్తుందో దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనం ఇందాక చూసిన సేమ్ ఎర్రర్ వస్తుంది. దాన్ని మౌంట్ చేయడానికి చూసినప్పుడు ఫోల్డర్ నేమ్ రీడ్ ఓన్లీ అని వస్తుంది. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే CIFS utils అనే ఒక ప్యాకేజ్ దీంట్లో ఇన్స్టాల్ అయి ఉండదన్నమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే బై డిఫాల్ట్గా సాంబా షేర్ కావాల్సిన ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి అనుకుంటారు, కానీ బై డిఫాల్ట్గా ఉండవు అనమాట. ఒకసారి చెక్ చేద్దాం. సో చూడండి, ఈ పర్టికులర్ ప్యాకేజ్ మన ఈ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యలేదు. సో దాన్ని నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసి చూస్తాను. చూడండి, CIFS utils. సో ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవ్వకపోవడం వల్ల ఆ పర్టికులర్ ఎర్రర్ వస్తుందన్నమాట. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ సేమ్ కమాండ్ని నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మౌంట్ అయింది. చూసారా, ఇప్పుడు మౌంట్ అయింది. సో ఆ ప్యాకేజ్ లేకపోవడం వల్ల మనకి ఆ ఎర్రర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ స్పెషల్ పర్మిషన్స్ అండ్ వై ఆర్ దే యూస్డ్? స్పెషల్ పర్మిషన్స్
మీకు బై డిఫాల్ట్గా ఫైల్ పర్మిషన్స్ ఐడియా ఉండి ఉంటుంది. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఇవన్నీ మీరు వినే ఉంటారు, యూస్ చేసే ఉంటారు. బిఫోర్ క్లాసెస్లో కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవి కాకుండా కొన్ని స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే SUID, SGID అలాగే స్టిక్కీ బిట్, ఇలా 3 స్పెషల్ పర్మిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ SUID పర్మిషన్. ఈ SUID పర్మిషన్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ ఫైల్ మీద ఆ ఓనర్కి కానీ లేకపోతే రూట్కి కాకుండా మిగిలిన యూజర్స్ అందరికీ పర్మిషన్ ఇచ్చే పద్ధతిని SUID అంటారు. సో అది ఎలాగో చూద్దాం. మీకు తెలిసే ఉంటుంది పార్టెడ్ అనే కమాండ్. పార్టెడ్ -l అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన హార్డ్ డిస్క్స్ పార్టిషన్ చేయడానికి వాటికి యూజ్ చేస్తారు. చూడండి, ఇప్పుడు నేను యూజర్తో ఈ కమాండ్ యూజ్ చేయగానే ఏముంటుందంటే పర్మిషన్ డినైడ్ అంటుంది. ఎందుకంటే బై డిఫాల్ట్గా యూజర్కి అది యూజ్ చేసే పర్మిషన్ లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రూట్తో లాగిన్ అవుతున్నాను. ఓకే, విచ్ అనే కమాండ్ యూజ్ చేస్తే ఆ పర్టికులర్ ఫైల్, ఈ పార్టెడ్ అనే కమాండ్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ పర్టికులర్ ఫైల్ ఎక్కడ ఉందో దాని యొక్క పాత్ చూపిస్తుంది అనమాట. చూడండి, ఈ పర్టికులర్ పార్టెడ్ అనే కమాండ్ యూజర్ sbin అనే ఫోల్డర్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో ls -l యూజర్ sbin parted. చూసారు, ఈ పర్టికులర్ పార్టెడ్ అనే కమాండ్కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ రూట్కి అలాగే రూట్ గ్రూప్కి ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ ఫైల్కి ఒక స్పెషల్ పర్మిషన్ ఇస్తున్నాను. chmod user +s. ఒక ఫైల్ పర్మిషన్ క్లాస్లో మీరు వినే ఉంటారు, ఆ వీడియోలో మీరు వినే ఉంటారు. ఒక యూజర్కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్ మనం ఇలా ఇస్తుంటాము, ఇవ్వచ్చన్న విషయం. ఇప్పుడు నేను వేస్తున్నానంటే ఒక స్టిక్కీ బిట్ని SUIDని అప్లై చేస్తున్నాను. పార్టెడ్. సో ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ ఫైల్కి ఒక S అని యాడ్ అయింది. ఎగ్జిక్యూట్ అనే బిట్కి బదులు ఒక S అని యాడ్ అయింది. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ రూటే కాకుండా మిగిలిన అందరు యూజర్స్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అని దాని అర్థం. చెక్ చేసి చూద్దాం. నేను మళ్ళీ బిఫోర్ మనకి ఏమైందంటే ఇక్కడ పర్మిషన్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఇప్పుడేమవుతుందో చూద్దాం. చూసారా, ఆ పర్టికులర్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, SUID అంటే స్పెసిఫిక్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఫైల్ యొక్క ఓనర్ లేదా రూట్ కాకుండా మిగిలిన యూజర్స్ అందరూ యూజ్ చేసుకునే విధంగా కాన్ఫిగర్ చేసే పద్ధతిని SUID అనే స్పెషల్ పర్మిషన్ అనమాట. ఈ SUID అనేది మనం ప్రీవియస్గా ఎలా ఇచ్చామంటే ఒక సింబాలిక్ మోడ్లో ఇచ్చాము. చూడండి, ఇక్కడ సింబాలిక్ మోడ్లో ఇచ్చాము. ఇదే మనం న్యూమరికల్ మోడ్లో కూడా ఇవ్వచ్చు అనమాట. అది ఎలా అంటే న్యూమరికల్ మోడ్ మీరు SUID ఇవ్వాలనుకుంటే దాని యొక్క న్యూమరికల్ వాల్యూ వచ్చేసి 4. ls -l యూజర్ sbin parted. చూసారా, స్టిల్ ఇది అప్లై అయిందనమాట. మీరు SUID ఇవ్వాలనుకుంటే ఇన్ న్యూమరికల్ మోడ్లో ఇవ్వాలనుకుంటే మీరు 4ని స్పెసిఫై చేయొచ్చు అనమాట. 4తో స్పెసిఫై చేస్తారు దాన్ని. అదే మీరు GUID అంటే ఏం లేదు, అజైన్ చేసిన SUID లాగే ఒక గ్రూప్కి అజైన్ చేయాలనుకుంటే అది GUID అవుతుంది. ఓకే, సేమ్ కమాండ్ దీంట్లో యూజర్ న్యూమరికల్ వాల్యూ వచ్చేసి 2 యాడ్ అవుతుంది. ఇక్కడ 4కి బదులు 2 యాడ్ అవుతుంది. ఇక్కడ అప్పుడేమవుతుందంటే ఆ పర్టికులర్ ఫైల్కి గ్రూప్కి యాడ్ అవుతుంది. చూస్తారు, ఇక్కడ ఆ ఫైల్ యొక్క గ్రూప్కి ఈ స్పెషల్ పర్మిషన్స్ అప్లై అవుతాయి. అంటే ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేయవచ్చు, ఈ పర్టికులర్ కమాండ్ని యూజ్ చేయవచ్చు అని అర్థం. ఈ రెండు కాకుండా మూడోది ఉంది స్టిక్కీ బిట్. ఈ స్టిక్కీ బిట్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే షేర్డ్ ఫోల్డర్స్ ఉన్నాయనుకోండి, ఒకే ఫోల్డర్ని మల్టిపుల్ పీపుల్ని యూజ్ చేస్తుంటే అలాంటప్పుడు ఏంటంటే స్టిక్కీ బిట్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని స్టిక్ చేసి ఉంటుంది, అంటే డిలీట్ కానివ్వదు. ఒకే ఫోల్డర్ని మల్టిపుల్ పీపుల్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇంకొకరు డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. అలా ఇంకొకరు డిలీట్ చేయకుండా ఉండడానికి గురించి మాత్రమే ఈ స్టిక్కీ బిట్ని యూజ్ చేస్తారు. ఈ స్టిక్కీ బిట్ని మీరు న్యూమరికల్ మోడ్లో యూజ్ చేయాలనుకుంటే 1 స్పెసిఫై చేయాలి. అదే మీరు సింబాలిక్ మోడ్లో యూజ్ చేయాలనుకుంటే +Tని స్పెసిఫై చేస్తే సరిపోతుంది. సో ఇవి స్పెషల్ పర్మిషన్స్ SUID, SGUID అలాగే స్టిక్కీ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఆర్ రన్ లెవెల్స్. లైనక్స్లో రన్ లెవెల్ అంటే కరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయ్యే ఒక మోడ్ని రన్ లెవెల్ అంటారు. మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే విండోస్లో మీరు సేఫ్ మోడ్ అని వినే ఉంటారు, సేఫ్ మోడ్ విత్ నెట్వర్కింగ్ అని వినే ఉంటారు. అలాగే లైనక్స్ కూడా ఏంటంటే పర్టికులర్ మోడ్లో రన్ అవుతుంటుంది. ఆ పర్టికులర్ మోడ్ని రన్ లెవెల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ మన సిస్టమ్ ఏ రన్ లెవెల్లో రన్ అవుతుంది చెక్ చేసుకోవడానికి కమాండ్ who-r. సో ప్రెజెంట్ ఇది వచ్చేసి రన్ లెవెల్ 3లో రన్ అవుతుంది అనమాట. ఇలా మొత్తం 6 రన్ లెవెల్స్ ఉంటాయి. ఆ రన్ లెవెల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, టోటల్ 6 రన్ లెవెల్స్ ఉంటాయి. రన్ లెవెల్ 0 అంటే
సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది. అదే రన్ లెవెల్ 1 అంటే లేకపోతే సింగిల్ యూజర్ మోడ్ అంటారు. ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ కనెక్షన్ ఉండదు, బట్ ఏంటంటే ఓన్లీ రూట్తో మాత్రమే లాగిన్ అవ్వగలుగుతాం అనమాట. నెక్స్ట్ రన్ లెవెల్ 2 వచ్చేసి మల్టీ యూజర్ మోడ్ వితౌట్ నెట్వర్కింగ్. అదే రన్ లెవెల్ 3కి వస్తే మల్టీ యూజర్ మోడ్ విత్ నెట్వర్కింగ్, అంటే మనం ప్రజెంట్ చూసింది. అదే రన్ లెవెల్ 4 అంటే మీకు ఏమైనా స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఉంటే ఈ రన్ లెవెల్లో యూస్ చేయొచ్చు. బై డిఫాల్ట్గా బ్లాంక్, అది మీరు ఏమైనా డిఫైన్ చేయాలనుకుంటే డిఫైన్ చేయొచ్చు. రన్ లెవెల్ 5 అంటే సో ఇది గ్రాఫికల్ మోడ్ అనమాట. ఓకే, మనం ప్రజెంట్ మినిమల్ ఓఎస్ వాడుతున్నాం కాబట్టి గ్రాఫికల్ మోడ్ లేదు. రన్ లెవెల్ 6 వచ్చేసి సర్వర్ టోటల్గా రీబూట్ అవడానికి యూస్ చేస్తారనమాట. ఇవి దీంట్లో ఉన్న రన్ లెవెల్స్. మీరు ఈ పర్టికులర్ ఫైల్ని INIT ట్యాబ్ పర్టికులర్ ఫైల్ని ఎడిట్ చేసుకొని ఏ రన్ లెవెల్లోకి మీ సిస్టమ్ లేకపోతే మీ సర్వర్ బూట్ అవ్వాలో మీరు ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు అనమాట. మీరు ఒక రన్ లెవెల్ నుంచి ఇంకో రన్ లెవెల్లోకి చేంజ్ అవ్వడానికి కమాండ్ వచ్చేసి INIT. ప్రజెంట్ మనం ఉన్నది who-r రన్ లెవెల్ 3లో ఉన్నాం. ఇప్పుడు మన రన్ లెవెల్ 1లోకి ఎంటర్ అవ్వడానికి కమాండ్ వచ్చే రన్ లెవెల్ INIT 1. సో ఇప్పుడు who-r రన్ లెవెల్ 1లో ఉన్నాను. నేను ఎప్పుడైతే రన్ లెవెల్ 1లోకి వచ్చానో ఆటోమేటిక్గా ఏంటంటే నెట్వర్కింగ్ డిస్కనెక్ట్ అయిపోయి నా సర్వర్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో నేను మళ్ళీ సర్వర్ దగ్గరికి వెళ్ళి సిస్టమ్ని రన్ లెవెల్ 3లోకి చేంజ్ చేశాను. సో ఇలా ఒక రన్ లెవెల్ నుంచి ఇంకో రన్ లెవెల్లోకి మనం చేంజ్ అయ్యి మన టాస్క్స్ని మనం కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై ETC పాస్వర్డ్, వై ETC షాడో, ఈ రెండు ఫైల్స్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు? టెయిల్ ETC పాస్వర్డ్. టెయిల్ అంటే ఆ ఫైల్ యొక్క లాస్ట్ 10 లైన్స్ చూపిస్తుంది బై డిఫాల్ట్గా ఉన్నది. సో ఈ పాస్వర్డ్ అనే ఫైల్ ఏంటంటే ప్రతి ఒక్క యూజర్ లాగిన్ అవ్వడానికి యూజ్ అయ్యే ఎంట్రీస్ మొత్తం దీంట్లో ఉంటాయి. లైక్ యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, అలా టోటల్ 7 పార్ట్స్గా డివైడ్ ఉంటుంది అనమాట. 7 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ కనిపిస్తున్న ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఆ యూజర్ నేమ్ అనమాట. దీని మినిమం 1 క్యారెక్టర్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 32 క్యారెక్టర్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ అంటే ఈ పర్టికులర్ యూజర్ యొక్క ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ అని. బట్ పాస్వర్డ్ స్టోర్ అయ్యేది మాత్రం ఈ ఫైల్లో కాదు. ఆ పాస్వర్డ్ స్టోర్ అయ్యేది వచ్చేసి టెయిల్ ETC షాడో ఈ ఫైల్లో సేవ్ అయి ఉంటుంది. చూసారా, ఈ కనిపిస్తున్నది మాత్రం ఆ యూజర్ యొక్క పాస్వర్డ్, బట్ ఎన్క్రిప్టెడ్ మోడ్లో ఉంటుంది. అలాగే మూడోది వచ్చేసి ఈ కనిపిస్తున్న మూడో పార్ట్ వచ్చేసి ఏంటంటే ఆ యూజర్ యొక్క యూజర్ ఐడి. అలాగే ఈ పార్ట్ వచ్చేసి దాని యొక్క గ్రూప్ ఐడి. నెక్స్ట్ కనిపిస్తున్న ఇది వచ్చేసి హోమ్ డైరెక్టరీ. ఆ పర్టికులర్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ ఎక్కడుందో దాని యొక్క పాత్. అలాగే ఏ షెల్ని యూజ్ చేసుకొని లాగిన్ అవుతున్నాడు అన్నది ఇక్కడ కనిపిస్తుంది. బై డిఫాల్ట్గా ఈ పర్టికులర్ మియా అనే యూజర్ వచ్చేసి బ్యాష్ షెల్ని యూజ్ చేస్తున్నారు. మీరు ఈవెన్ వితౌట్ షెల్ కూడా ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేయొచ్చు, నో లాగిన్ అని చెప్పేసి. అలా కూడా చేసుకుంటే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ యూజర్ లాగిన్ అవ్వలేడు, బట్ యూజర్ ఉంటాడు. జనరల్గా ఏంటంటే FTP యూజర్స్ కోసం అలా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే /ETC/షాడో ఏంటో కూడా చూద్దాం. ఫాంట్ని చిన్నది చేస్తున్నాను కొంచెం క్లియర్గా కనిపించడం కోసం. ఓకే, సో ఈ కనిపిస్తున్నది ఏంటంటే ప్రతి యూజర్ యొక్క పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది టోటల్గా 6 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే యూజర్ యొక్క లాగిన్ నేమ్. ఈ కనిపిస్తున్నది మొత్తం ఏంటంటే పాస్వర్డ్, బట్ ఏంటంటే అది ఎన్క్రిప్టెడ్ మోడ్లో ఉంటుంది. నెక్స్ట్ కనిపిస్తున్న ఈ నెంబర్ ఏంటంటే January 1st, 1970 నుంచి ఇన్ని రోజులు అయింది ఆ పర్టికులర్ పాస్వర్డ్ని చేంజ్ చేసి అని అర్థం. సో ఈ షాడో ఫైల్ వచ్చేసి ఎప్పుడు ఏంటంటే January 1st, 1970 నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఆ రోజు నుంచి 18,999 డేస్ అయింది ఈ పాస్వర్డ్ చేంజ్ చేసే అర్థం. అలాగే ఈ కనిపిస్తున్న 0 ఏంటంటే మినిమం ఎన్ని డేస్ డిఫరెన్స్లో ఈ పాస్వర్డ్ని చేంజ్ చేస్తూ ఉండాలన్నది ఇక్కడ స్పెసిఫై అవుతుంది. బై డిఫాల్ట్గా 0 ఉంటుంది. అలాగే మ్యాక్సిమం ఎన్ని డేస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ 10,000 డేస్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వార్నింగ్ పీరియడ్. అంటే పాస్వర్డ్ ఎక్స్పైర్ అయ్యే 7 డేస్ ముందర నుంచి కూడా ఇక్కడ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈ ఫైల్. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది బై డిఫాల్ట్కి ఇక్కడ ఎటువంటి డేటా స్పెసిఫై అయ్యేది. ఈ గ్యాప్ యొక్క అర్థం ఏంటంటే ఎన్ని డేస్ పాస్వర్డ్ ఇన్ ద సెన్స్ అకౌంట్ డిజేబుల్ అయి ఉండాలి ఎక్స్పైర్ అయ్యే ముందర. ఇక్కడ మీరు స్పెసిఫై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఉందనుకోండి, 2 డేస్ డిజేబుల్ అయిన తర్వాత ఆ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోతుంది. అలాగే ఫైనల్ వచ్చేసి ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి అన్నది. ఇది కూడా January 1st, 1970 నుంచి క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ డేట్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది షాడో పాస్వర్డ్ ఫైల్ యొక్క డిఫరెన్సెస్ అనమాట. సో ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి
షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.